గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీలో కార్పొరేట్ కంపెనీల వెల్లువ కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. ఇబ్బడి ముబ్బడిగా కార్పొరేట్ కంపెనీలు సినిమా నిర్మాణం వైపు వస్తూ ఉన్నాయి. లాభ నష్టాలతో పని లేకుండా సినిమాలు నిర్మిస్తూ ఉన్నాయి. ఈరోస్, రిలయన్స్, డిజ్నీ, యూటీవీ, వయోకామ్, పీవీపీ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్ ఇలా ఎన్నో కార్పొరేట్ కంపెనీలు తెలుగు సినిమా నిర్మాణంలో భాగమవుతూ ఉన్నాయి. అయితే రెగ్యులర్ నిర్మాణ సంస్థలతో పోలిస్తే కార్పొరేట్ నిర్మాణ సంస్థల సక్సెస్ రేట్ అత్యంత దారుణంగా ఉందన్నది కాదనలేని నిజం. వెరసి కార్పొరేట్ సంస్థలు అంతే వేగంగా నిర్మాణం నుంచి వైదొలుగుతూ ఉన్నాయి. మరి ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఎన్నో కారణాలు తెరపైకి వస్తూ ఉన్నాయి. గత కొంతకాలంగా ఈరోస్, రిలయన్స్, లైకా ప్రొడక్షన్స్ తీవ్ర నష్టాల్లో ఉన్నాయి. ఆ సంస్థలు ఏ సినిమా నిర్మించినా కూడా నష్టం తప్ప రూపాయి లాభం చూడటం లేదు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది అంటే సినిమాను వాళ్ళంతా కేవలం వ్యాపారంలా మాత్రమే భావిస్తున్నారు. ప్యాషన్తో ఎంత మాత్రం కూడా సినిమా నిర్మించడం లేదు. ఈ మధ్యకాలంలో ఆ సంస్థల నుంచి రిలీజ్ అయిన సినిమాలను నిశ్చితంగా పరిశీలిస్తే స్టోరీల పరంగా ఎంత బలహీనంగా ఉన్నాయి అన్నది అర్థం పడుతుంది. కార్పొరేట్ కంపెనీలు ప్రతిదాన్ని కూడా బిజినెస్ మోడల్లో చూస్తాయి. కానీ సినిమా అనేది ఒక ఎమోషన్. ఒక సీన్ బాగుందా లేదా అనేది కార్పొరేట్లు డేటా ప్రకారం చూస్తారు, కానీ ప్రేక్షకుడు మనసుతో చూస్తాడు. క్రియేటివిటీకి, లెక్కలకు మధ్య సమతుల్యత లేకపోవడం వల్ల చాలా ప్రాజెక్టులు విఫలమవుతూ ఉన్నాయి. ఒక ప్రైవేట్ నిర్మాత అయితే షూటింగ్ స్పాట్లో ఏదైనా మార్పు కావాలంటే వెంటనే నిర్ణయం తీసుకుంటారు. కార్పొరేట్ కంపెనీల్లో ఒక చిన్న మార్పు చేయాలన్నా కూడా బాంబే లేదా విదేశాల్లో ఉన్న బోల్డ్ మెంబర్స్ పర్మిషన్ తీసుకోవాలి. ఈ ప్రాసెస్ వల్ల షూటింగ్ లేట్ అవ్వడం, బడ్జెట్ పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు ఎక్కువగా హీరోల ఇమేజ్ మీద నడుస్తాయి. ఇక్కడ వ్యక్తిగత బంధాలు, నమ్మకం ముఖ్యం. కార్పొరేట్ సంస్థలు కేవలం కాంట్రాక్ట్లు, లీగల్ నోటీసుల మీద ఆధారపడతాయి. మన హీరోలు లేదా దర్శకులు ఒక వ్యక్తిగత నిర్మాతకు ఇచ్చే వెసులుబాటును కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వకపోవచ్చు. కార్పొరేట్ మేనేజర్లు ఎక్కువగా ఏసీ రూముల్లో కూర్చుని మార్కెటింగ్ ప్లాన్ చేస్తారు. బి సెంటర్, సి సెంటర్ ప్రేక్షకుడి పల్స్ పట్టుకోవడంలో వారు విఫలమవుతూ ఉన్నారు. స్థానిక పంపిణీదారులు, ఎగ్జిబిటర్లతో వారికి ఉండే సంబంధాలు చాలా పరిమితం. కార్పొరేట్ కంపెనీలు వస్తున్నాయని తెలియగానే హీరోలు, దర్శకులు రెమ్యునరేషన్లను భారీగా పెంచేస్తారు. సినిమా బడ్జెట్లో 70% కేవలం రెమ్యునరేషన్లకే పోవడం వల్ల క్వాలిటీ తగ్గుతుంది. ఫలితంగా సినిమా ఫ్లాప్ అయితే భారీ నష్టాలు తప్పడం లేదు. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఇంతవరకు జననాయకన్ సినిమాను రిలీజ్ చేయలేకపోయింది. బ్యాక్ ఎండ్ లో రకరకాల కారణాలున్నాయి. వాటిని పరిష్కరించుకోవడంలో కేవీఎన్ విఫలమవుతుందనే ఆరోపణ కూడా ఉంది. రీసెంట్ గా టాక్సిక్ కూడా విడుదల వాయిదా వేసిన సంగతి మనందరికీ తెలిసిందే. కేడీ ది డెవిల్ షూటింగ్ లోనూ జాప్యం కనిపిస్తూ ఉంది. పీవీపీ సంస్థ అయితే మునుపటిలా సినిమాలు నిర్మించలేదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా వరుస వైఫల్యాల్లో ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సొంత నిర్ణయాలు తీసుకోలేక ఇతర సహ నిర్మాతల మీద ఆధారపడుతుంది. గీత ఆర్ట్స్, సితారా ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సహా ఇండస్ట్రీలో రెగ్యులర్ గా ఉండేవారంతా ఎంతో ప్యాషన్ తో సినిమాలు నిర్మిస్తారు. ఓ సినిమా ఫెయిల్ అయినా ఆ నష్టాలను మరో సినిమా ఫలితంతో రికవరీ చేస్తారు. ఆ టెక్నిక్ కార్పొరేట్ కంపెనీలకు తెలియదు.